దాదాపు ఇప్పటి వరకు విపిఆర్ ఫౌండేషన్ వాళ్ళ యొక్క కార్యకర్తలు కానీ ఆ ఫౌండేషన్ సంబంధించినటువంటి కార్యనిర్వాహకులు కానీ మన నియోజకవర్గంలో ఐడెంటిఫై చేసిన దాదాపు 150 మందికి ఇవాళ బ్యాటరీ ఆపరేటెడ్ ఎలక్ట్రానిక్ ట్రైసైకిల్స్ ని బహూకరించడానికి గౌరవనీయులు మన పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చారు. వారితో పాటు నూతనంగా శాసన మండలి సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేస్తూ మన నియోజకవర్గంలోనే మొదటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి సోదరుడు బీదా రవిచంద్ర గారు, అలాగే శ్రీ గిరినాయుడు గారు బొల్లినేని ఫౌండేషన్ నుంచి అందరూ ఇంకా పెద్దలు చాలా మంది ఉన్నారు, వేదిక పైన ఉన్నారు. వారందరినీ వేదిక పైకి వెళ్ళి మాట్లాడడం జరుగుతుంది. ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితి. నేను కూడా తిరుగుతూ వచ్చాను ప్రభాకర్ రెడ్డి గారితో కలిపి. వారందరికీ ఎవరెవరికి ఇచ్చారు, న్యాయబద్ధంగా ఉందా లేదా, నిజమైన వికలాంగులకు ఇచ్చారా అని వారు స్వయంగా చూడటం జరిగింది. ఈ 150 మంది ఇంకా వాళ్లే కాదు, ఇంకెవరైనా ఉంటే వాళ్ళకు కూడా అర్హత ఉంది, మా నామ్స్ ప్రకారం వాళ్ళకు కూడా ఇస్తామని చెప్పి వారు హామీ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసేటప్పుడే ఒక 2-3 వాళ్ళ సర్టిఫికేట్స్తో వచ్చారు. వెంటనే వెరిఫై చేయమని చెప్పి వాళ్ళ సిబ్బందికి ఆయన చెప్పడం జరిగింది. వారికి కూడా అర్హతగా ఉంటే ఇవ్వమని కూడా చెప్పడం జరిగింది. ఒక విశాలమైనటువంటి ఆలోచన, దృక్పథం, సేవా స్ఫూర్తి కలిగినటువంటి వ్యక్తి ఇవాళ మన పార్లమెంటు సభ్యుడిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మనకు రావడం అనేది ఇవాళ చాలా గొప్ప విషయం. ఇది ఆత్మకూరు నియోజకవర్గ చరిత్రలో చాలా అరుదైన విషయం కూడా. చాలా మంది ఉన్నారు వ్యాపారస్తులు, మనకి చాలా మంది పెద్ద పెద్ద వ్యాపారస్తులు ఉన్నారు. కానీ ఇంతటి విశాలమైన మనస్సు రావాలి అని అంటే కొంత కష్టసాధ్యం. ఎవరి పాత్రలో వాళ్ళు ఉంటారు. కానీ అంగవైకల్యం కలిగిన వాళ్ళని 150 మందిని ఎంపిక చేసి వాళ్ళల్లో ఇవాళ ఈ 3 చక్రాల బ్యాటరీ ఆపరేటెడ్ వెహికల్స్ ఇవ్వడం అనేది చాలా సంతోషించదగిన విషయం. వాళ్ళ అంగవైకల్యంతో బాధపడుతున్నా ఇవాళ ప్రభాకర్ రెడ్డి ఔదార్యం ముందు వాళ్ళు వాళ్ళ బాధల్ని మర్చిపోయే పరిస్థితికి వచ్చారు. కాబట్టి ప్రభాకర్ రెడ్డి గారికి ఈ అంగవైకల్యం కలిగినటువంటి అనేక మంది, 100 మంది ఇక్కడికి వచ్చిన వారు, వారి కుటుంబ సభ్యులు, వారందరి తరఫున కూడా నేను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి మన నియోజకవర్గ ప్రజల తరఫున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతల్ని, ధన్యవాదాల్ని తెలియజేసుకుంటా ఉన్నారు. ఇక మిగతా సార్ అడిగేది అది